సమకూర్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని వాక్యానుసారంగా గమనిస్తే సమస్తము దేవుని సంకల్పము చొప్పుననే జరుగుతున్నాయని తెలుస్తుంది. నీ జీవితంలో ఆయన సంకల్పాలు ముడిపడి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన సంకల్పము ఏమనగా, ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవ్వడానికి వారిని ముందుగా నిర్ణయిస్తూ ఉన్నాడు. ముందుగా నిర్ణయింపబడినటువంటి దేవుని సంకల్పం ఏదంటే, యేసు క్రీస్తు వారితో సారూప్యము గలవారముగా ఉండడమే. నీవు నేను యేసు క్రీస్తు వారి యొక్క సారూప్యములోనికి రావాలి. అది జరుగుతుందా? మన తలంపులు, మాటలు, చూపులు ఎలా ఉన్నాయి? నేను ఆత్మలో బాగా ఎదిగానులే అని మనం అనుకుంటే చాలదు. బహిరంగంగా అవిధేయత వల్ల దేవుని సంకల్పానికి అపజయం కలుగుతుంది. మనము క్రీస్తు వారిని పోలి ఉండాలని ఆయన సంకల్పం. యేసు క్రీస్తు వారి వలె ఉండాలని యుగాల క్రితమే దేవుడు నిర్ణయిస్తే మనం ఇంకా నెరవేర్చలేకపోవడం విచారం కాదా? లాజరు సమాధి దగ్గర యేసు ప్రభువారు ప్రార్థనలో మొదటిది, తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు అని పలుకుతున్నారు. లాజరు చనిపోయినట్లు యేసు క్రీస్తు వారు చూడలేదు, కానీ ఆ చావు వెనక ఉన్నటువంటి దేవుని సంకల్పం ఏమిటా అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టే ఆ సమాధి దగ్గర, తండ్రి నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని స్తుతించారు. బిల్లీ బ్రే అనే మెథడిస్టు బోధకుని మెట్టుకు ఎవరైనా చేరుకోగలమా? అతని భార్య చనిపోయినప్పుడు, ప్రభువా నీకు వందనాలు, ఏ నొప్పి బాధ తెలియని స్థలంలో ప్రకాశించే వారి మధ్య జాయిని ఉంచినందుకు స్తుతులు అంటూ శవం చుట్టూ నాట్యం చేశాడు. పేదవాడైనటువంటి తనతో ఉండే కన్నా పరలోకంలో ఎంతో సంతోషంగా ఉంటుందనే నిశ్చయతతో ఆయన అలా స్తుతిస్తూ దేవుని ప్రార్థిస్తూ నాట్యం చేశాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తుంటే ఆయనను మహిమపరుస్తున్నట్లు అవుతుంది. గొప్ప అద్భుతాలు జరిగితేనే దేవునికి మహిమ వస్తుంది అని మనలో చాలామంది అనుకుంటారు. నీవు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులతో నిండి ఉండాలి. క్రీస్తు స్వరూప్యంలో నీవుంటే నీవు సమాధి దగ్గర కూడా స్తుతితో నిండి ఉంటావు. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.